నా పేరు రావయ్య. ఏం చేస్తుంటారు బాబు? నేను 5 ఏళ్ళు కూర్చుంటున్నా. ఎక్కడ బాబు మీది? మరి ఇక్కడ అంటే ఏరియా పేరేంటి? గుప్తేశ్ నగర్. బాబాయ్ ఎలక్షన్స్ నెల రోజుల్లో ఉండబోతున్నాయి కదా, ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు ఉమ్మడి కూటమితో వస్తున్నారు, మరోపక్క దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? గద్దె రామ్మోహన్ వస్తారు. అంటే ఎందుకని బాబాయ్? ఎందుక వైసీపీ నా కొడుకు నమ్మే నా కొడుకు లేదు వాడు చేసిన 5 సంవత్సరాలు. అది అంటే మీకు పథకాలు ఇచ్చి న్యాయం చేసామన్నారు. పథకం ఆడి స్వాత సొమ్మ ఆడి బాబు సొమ్మ అనకూడదని మన దగ్గర తెగి మనకే పెడతాడు. కరెంటు బిల్లు, నూనె బిల్లు, ఎవడమ్మ మోసం, చెత్త పనులు, ఏం తగ్గింది గ్యాస్ బండ్లు అంతా. అది బాబాయ్ అంటే ఇక్కడ మీ ఏరియాలో గోడ అంతా మేమే కట్టించామని అంటున్నారు ఈ రోజున, ఏం చెప్తారు? గోడ తాతగారు సొమ్ము వేసి కట్టాడా? గవర్నమెంట్ పైకి ఒడిగితే కట్టాడు. పై ఒడిగిపోతే నువ్వేం చేస్తా? అది పై ఒడి బియ్యుతున్నాడు ఇవాడికి కూడా. వాడి పేరు చెప్పుకొని తింటున్నారు. మరి వాడికి మాట చూపిస్తుంటే మీరు యాడ్ చేసిన మీకు కొన్ని కోట్లు. మరి ఇది ఎందుకు? దేనికన్నా పని కొత్త దీనికి ఎన్ని కోట్లు? లేనివాడికి ఆడ నీళ్ళు ఇచ్చి పట్టాలు ఇచ్చి ఇంట్లో పంపితట్టు ఉండదు. నేను గెలవాలి, నేను ఇవ్వాలంటే. అంటే ఈరోజు దేవినేని అవినాష్ గారు చెప్తున్నారు ఇక్కడ ఈ ఏరియాలో మేము డెవలప్ చేశాను, ఈ గోడ కట్టించాను అని చెప్పి, మొత్తం మేమే పూర్తి చేసామని అంటున్నారు కదా. ఆయన ఎక్కడికి గెలిచాడని దేవినేని చెబుతున్నాడు అసలు? ఎక్కడికి గెలిచి వచ్చాడని చెప్పు. ఆయన కాకపోతే అది డిగ్రీ తీసుకున్నాడు వైసీపీ, అంతేగాని అది కట్టింది అంతకుముందు కట్టింది కొంత ఇల్లు పూర్తి చేశారు. ఓకే, అంటే ఈరోజు గద్దె రామ్మోహన్ గారు 2 సార్లు చూసాం కదా, మళ్ళీ మార్పు కోరుకుంటున్నామని అని చెప్పి అంటూ ఉన్నారు చాలామంది, ఏమంటారు? దాని మార్పు రాదు. గద్దె రామ్మోహన్ రాదు. మీ పేరు? మా పేరు వెంకటేశ్వర. ఏం చేస్తున్నారు సార్ మీరు? నిన్న లారీ ఎక్కడ సార్ మీది? నాది ఇక్కడ బాలాజీ నగర్. బాలాజీ. సార్ అంటే ఎలక్షన్స్ నెల రోజుల్లో ఉండబోతున్నాయి, ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు కూటమితో వస్తున్నారు, మరోపక్క దేవినేని అవినాష్ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? ఏం చెప్తారు? గద్దె రామ్మోహన్ వస్తాడు. అంటే ఎందుకని అంటారు? ఆయనకి నేమ్ ఉంది ఇక్కడ. అదే ఏదైనా కానీ ఆయన బాగా తిరుగుతాడు. ఏదన్నా ఉన్నా కానీ బాగా అనుకూలంగా ఉంటాడు. ఎంత లేబర్ అయినా కానీ అంతా వచ్చి కలుస్తూ ఉంటాడు. అలా ఉంటుంది. అంటే ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు కట్టించారు కదా, ఈరోజు మేమే కట్టించామని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు, మొత్తం ఏమంటారు? అయ్యన్నట్టు మాటలు. గద్దె రామ్మోహన్ కట్టించింది, వాళ్ళు శాంక్షన్ చేసింది. ఆయన ఫస్ట్ నుంచి కూడా కావాలని చెప్పి చంద్రబాబుని తీసుకొచ్చి కూడా ఇవన్నీ చేయించింది. అది వీళ్ళన్నీ ఒట్టి మాటలు. కాకపోతే వీళ్ళు ముందు కావాలని చెప్పి వాళ్ళు వచ్చినా కూడా మళ్ళీ గద్దె రామ్మోహన్ ఫైట్ చేస్తేనే ఆయన వచ్చి చేయించాడు, అంతేగాని వీళ్ళు చేయించింది ఏం కాదు. సరే, అంటే ఈ రోజున గద్దె రామ్మోహన్ గారిని 2 సార్లు చూస్తాం కాబట్టి ఈసారి మళ్ళీ మార్పు కావాలని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు? అయినా కానీ రాడు, గద్దె రామ్మోహన్ వస్తాడు అంతే. ఓకే, అంటే ఏమన్నా మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారా ఈసారి గద్దె రామ్మోహన్ గారికి? ఏం చెప్తారు? మెజారిటీ వస్తుంది, రాకుండా ఎందుకుంటుంది, ఎక్కువే వస్తుంది. ఇంతకుముందు కన్నా కూడా ఎక్కువ వస్తుంది.